వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, ఈ మధ్య ప్యార్ ప్రేమ ఎంతవరకు బాగానే ఉంది, కానీ కళ్యాణం దాకా వెళ్ళడం ఒక టాస్క్. వెళ్ళిన తర్వాత ఈ మధ్య కొంచెం ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటున్నారు, ఇల్లు వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. కాబట్టి మరి ఇల్లరికం వస్తారా రారా అబ్బాయి అనేది ఒక డౌట్. సో ఇందులో ఆల్రెడీ మరి హీరో ఇల్లరికం అయితే వెళ్ళాడు, కానీ స్టోరీ అంతా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్తో పాటు కొంచెం ఫన్ కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్లో వస్తున్నటువంటి ఈ మూవీ గురించి విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అండ్ హై మేక్, how are you? you gave that privilege to us. So మీకోసం 2 lines నేను నేర్చుకోవాలి. ఫస్ట్ వనక్కం, ట్రైలర్ నమస్కారం, అండ్ ట్రైలర్ రంబ నల్ల ఇరుకు, అండ్ అతు వడికయ్య అతు వడికయ్యాక్ వడికయ్యాక్ ఇరుకిరుదు. It is very funny. It's funny. Vedikeyaaga. So okay, excuse me. So we welcome you. That's a good effort. Yeah. So thank you so much. So how are you, sir? Ela undi again coming with a OTT movie. So ela undi journey anta kuda? Great andi. Mana Made in Korea, as you are aware, one of the best performing on Netflix. And we're very happy with the team. They are also happy. Concept ga iddaru kalpi develop cheyadam valla is in a great movie. We are confident the audience will love it as well. Super. Yeah. So I wanted to ask you one thing. Do you have any connection with the Pyar Prema? And you are just making the films with the generational life type. You are making the films on the based on life cycle. So you have done a Pyar Prema Kadal, and now you are doing Pyar Prema Kalyanam. Yes. And next we have an interesting idea which I can't reveal. Pyar Prema. Pyar Prema something. K. So tempted to say. Pyar Prema K something. Yeah, it starts with K. So what's the main reason or secret behind making the films based on the Pyar Prema Kalyanam or Prema? Yes, but technically speaking, these are not sequels at all. But right, that I thought I'll create my own franchise kind of thing. Oh. Whenever it comes to a rom-com. Yeah. Right. So you choose Pyar Prema Kadal everywhere? Oh, not really, but so far, yeah. And we have one more PPK. So let's see. Okay. So super. So so మొత్తం సోషల్ మీడియా ట్రెండ్ లో ఉన్నారు. సో ఇక అసలు ప్రభుదేవ సార్ని కలిసి డాన్స్ చేశారు. ఫస్ట్ నేను దాని గురించి అడుగుదాం అనుకున్నాను. ఒక ఆడియన్స్గా డాన్స్ లవర్స్కి మాకే ఆయన చూస్తే ఇట్లా వైబ్రేషన్ వస్తుంది. మీరు సార్తో పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? సో నేను సార్తో రిహర్సల్ అవన్నీ జరుగుతాయి కదా, అవన్నీ కాకుండా ఇంకొకటి చెప్తాను. సో లాస్ట్ ఒక 4 shows చేసామండి, 4 different ప్లేసెస్లో. సో ఒక షోలో ఏమైందంటే ఐ డెంట్ వాంట్ టు స్టే బ్యాక్ స్టేజ్, ఎందుకంటే రిహర్స్ చేస్తున్నాము, బ్యాక్ స్టేజే ఉంటున్నాము. ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ వాచ్ ద ప్రభుదేవ డాన్సింగ్ ఆడియన్స్లో కూర్చొని. సో మేమందరం బ్యాక్ స్టేజ్ ఉంటాము, రెడీ అవుతాం కాబట్టి టు పర్ఫామ్ నెక్స్ట్, కాబట్టి ఆ ఛాన్స్ దొరకదు. సో ఒక షోలో నేను యాక్చువల్లీ కిందికి వెళ్ళిపోయి నన్ను పిలవకండి, నేను సార్ది పర్ఫార్మెన్స్ చూడాలని చెప్పి వెళ్ళి కూర్చున్నానండి. ద ఎనర్జీ అంటే వెన్ యూ రిహర్స్ విత్ హిమ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. జస్ట్ లైట్ మూమెంట్స్ వేస్తారనమాట రిహర్స్ చేస్తున్నప్పుడు, తెలీదు వేస్తున్నప్పుడు. షో జరుగుతున్నప్పుడు యూ గో మ్యాడ్, అంటే అసలు గూస్ బంప్స్ వస్తాయండి వెన్ యూ వాచ్ ద లెజెండ్ డాన్స్ దేర్. ఇట్స్ టూ గుడ్. అంటే అదే అసలు అట్లా దగ్గర వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు మీకు భయం, కానీ లోపల ఏదో కొంచెం యాంగ్జైటీ భయం అనిపించింది. ప్రాక్టీస్ చేస్తానండి. ప్రభుదేవ సార్ డజంట్ ఆబ్వియస్లీ బికాజ్ హీ మేక్స్ ద స్టెప్ కదా, ఆయన్నే క్రియేట్ చేస్తారు కదా. 2.5 hours షో ఉంది కదా, అన్ని స్టెప్స్ ఆయనకి గుర్తుంటాయి కదా. నేను ఒక్క స్టెప్ మర్చిపోయాను అనుకోండి, అసలు పడుకోలేను ఆ రోజు. కాబట్టి అట్లీస్ట్ 50 times నేను ప్రాక్టీస్ చేసి, ఎంత ప్రాక్టీస్ చేసినా ఇప్పుడు నేను తమిళ్లో డైలాగ్ మర్చిపోయాను కదా, ఉంటుంది చాలా ఉంటుందండి. బట్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రిపేర్డ్. సో సార్ ఆల్సో రియలీ లవ్స్ దట్ అబౌట్ మీ. ఐఎమ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఐ డోంట్ మేక్ మిస్టేక్స్ ఆన్ ద గో. యా. సో ఫస్ట్ దాంతో ఎందుకు స్టార్ట్ చేశానంటే, లైక్ ఒక్కసారిగా మనం ఒక లెజెండ్ అని ఫీల్ అవుతున్న పర్సన్ దగ్గరికి వెళ్ళడము, హ్యాండిల్ చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్. సో ఫ్రమ్ దే టు మేకింగ్ సో మెనీ ఫిల్మ్స్, అంటే మీ బకెట్ లిస్ట్లో అన్ని యాడ్ అవుతున్నాయి అండ్ ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో హౌ డూ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్? Wow, my bio she has. Yeah.
ఐ థింక్ యూ ఆల్ డూ దట్ అండి. ఇప్పుడు మీరు కూడా మీ లైఫ్లో యూ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్, ట్రూ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ కదా. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద వే యూ ఎక్స్ప్లోర్ లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్. అంటే మనల్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవడమే మన లైఫ్ పర్పస్ ఏమో అని నా ఫీలింగ్. Yeah. సో మరి ఈ ప్యార్ ప్రేమ కళ్యాణం ఇది ఎలా వచ్చింది మీ దాకా? అండ్ ఓటీటీ ఫిలిం కదా మరి చేద్దామా లేకపోతే ఫిలిం 70mm వెళ్దాం అనే థాట్లో ఎలా ఆలోచించారు మరి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సాగర్ సార్ ఫస్ట్. సార్ ఇందాక చెప్పారు దట్ యునో ముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు దట్ ఎప్పటి నుంచో మేము అనుకున్నాము, అంటే పుష్పక విమానం చూసిన తర్వాత సార్ called me. He called me one day, I still remember. Call చేసి very coolly, very sweetly he said good things about పుష్పక విమానం. ఇలా చూసాను, సినిమా చాలా ఇష్టము, ఆ సీన్ చాలా బాగుంది, తప్పకుండా మనం పని చేద్దాము, లెట్స్ వర్క్ టుగెదర్ అని చెప్పారు. కానీ టైం చాలా అయిపోయింది. సో ఏమైందంటే నేను ఇంకా ఐ డోంట్ నో ఒక సడన్ ఒక రోజు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది, ఇలన్ ఉన్నారు కదా స్టార్ చేశారు, స్టార్ చూసావా తెలుసా అన్నారు. ఐ లవ్ ద ఫిల్మ్. అయితే నేను అన్న సార్ నిన్ను తమిళ్ రాకముందు తమిళ్లో చూసాను సార్, వెళ్ళి నేను థియేటర్లో చూసాను. సో ఐ రియలీ లవ్ స్టార్. సో ఇలన్ ఇస్ డైరెక్టింగ్ ఇట్. అంటే ప్యార్ ప్రేమ కాదలు చూసావా అది చూసాను సార్. అంటే నౌ హీస్ డూయింగ్ ప్యార్ ప్రేమ కళ్యాణం, దానికి ఆడిషన్ చేస్తావా అని అన్నారు. సో ఆడిషన్ చేశాక he liked my audition and which is why I'm here. Okay. So atla start ayindandi journey and that's how I ended up with the beautiful film. So what's the major thing you have you loved as a director in Sanvi that you chose her? As a director, what did you see in me that you chose me? Yeah, like I saw her audition obviously, and personally for me, more than the audition, I would like to meet the person in person. Right. And for me, more than acting and the skills, their attitude and their willingness to learn is important to me. She has that attitude. So when an actor has that attitude, we can mold them to anything, is what I believe. True. Actually, yeah, that's what happened in the audition also. So audition lo చేసింది వేరు, ఆయన కావాల్సింది వేరు. Okay. But that's what he told me ఆ రోజు కూడా. Okay, చేయగలుగుతుంది అని he believed that. అంటే నేను నా జోన్ లో నేను నా థాట్ లో చేశాను. Yeah, they believed. Right. సో సార్ అంటే లైక్ ఈ మధ్య 70mm చాలా కొత్త మూవీస్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఇవన్నీ వస్తున్నప్పుడు అవే రెగ్యులర్గా అదే ఫార్మాట్లో వస్తున్నప్పటికీ ఇది కొంచెం ట్రెండ్కి దగ్గరగా ఉంది ఈ మూవీ. ఇప్పుడు కొంచెం అబ్బాయి ఇల్లరికం రావడం కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ స్టైల్ ఇదంతా. సో 70mm ఎందుకు రిలీజ్ చేయాలనుకోకుండా ఎందుకు ఓటీటీకి ప్రిఫర్ చేశారు? లేదండి, మేము ముందు చెప్పినట్టే వచ్చేసి ఒక నెట్ఫ్లిక్స్ ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు కాన్సెప్ట్ బేస్ ఇద్దరం కలిపి ఆలోచించి చేసిన సినిమా ఇది. See, of course, everybody wants to come to the theatres. Of course, ఆ పెద్ద స్క్రీన్లో ఒక హిట్ కొట్టి అందరూ ఒక సెలబ్రేషన్ కావాలని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆ మైండ్ సెట్ కంటే నాకేమనిపించింది అంటే కాంటెంట్ హ్యాస్ టు ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ అని నేను ఆ థాట్లో ఉంటాను ఎప్పుడు. మేడ్ ఇన్ కొరియా మనమే ప్రొడ్యూస్ చేసినప్పుడు దట్ బికేమ్ అ వెరీ బిగ్ సక్సెస్ ఫ్యాక్టర్ ఫర్ రైజ్ ఈస్ట్. ఒక 196 కంట్రీస్లో రిలీజ్ అయిన కాంటెంట్ 54 కంట్రీస్లో టాప్ 10 వచ్చింది. అండ్ ఇండియాలోనే 3 weeks ఆన్ అ రో ఇట్ వాజ్ ఆన్ టాప్ 1, విచ్ ఈస్ అన్హర్డ్ ఆఫ్ ఫ్రమ్ సౌత్. హిందీ సినిమాలు చేసినాయి, గ్లోబల్ నెంబర్ 1 అయింది మనది. సో దెన్ వీ రియలైజ్డ్ దట్ దిస్ కాంటెంట్ కెన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ లాటామ్లో నెంబర్ 1, సో గ్లోబల్ నెంబర్ 1 for 3 weeks అనేది విచ్ వాస్ బ్యూటిఫుల్ థింగ్ టు హ్యాపెన్. దెన్ వీ వర్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే people have to watch it. The more the people watch it, the more success to us. అదే కదండి, ఇప్పుడు థియేటర్లో 1000 మంది వచ్చారా 10 లక్షల మంది వచ్చారు కదా కాన్సెప్ట్. ఇది వచ్చేసి ట్రావెల్డ్ వెల్. సో దే వర్ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ. కాన్సెప్ట్ వచ్చేసి యూనివర్సల్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ వెరీ రూటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా కాన్సెప్ట్ వచ్చేసి వెరీ గ్లోబల్ కాన్సెప్ట్. రైట్. సో అందుకని అంటే కనెక్టింగ్ వెరీ మచ్. బట్ ఆల్సో సేమ్ అలానే చూసుకుంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం పాన్ ఇండియా అని అంటే డిఫరెంట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అన్నప్పుడు థియేటర్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే మన ఇండియన్ మూవీస్ ని గ్లోబల్ లెవెల్లో ఒకవేళ 70mm లో మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు అంటారు? ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చండి. ఐ థింక్ రీసెంట్లీ ఎగ్జాంపుల్ తీయాలంటే Dhurandhar is a great example which went across the world. Drishyam is one of the best IPs that created in India according to me. ఇప్పుడు Drishyam వచ్చేసి చైనాలో 200 million కలెక్ట్ చేసిందంట. They're getting it done in Spanish, other languages. But
దే ఆర్ రీడూయింగ్ ఇట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. సో మనకి ఎంత కాన్సెప్ట్ గ్లోబల్ లెవెల్ ఉన్నా కూడా మనకి ఆ కంట్రీలో ఉన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళ నేచురాలిటీ తీసుకొని చేయాలి కదా సినిమాని, కొంచెం కల్చర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొరియన్ మూవీస్ మనం చాలా రీమేక్ చేస్తున్నాం ఇండియాలో, కానీ వీ కాన్ ఇమీడియట్లీ రిలీజ్ కొరియన్ ఇన్ అవర్ థియేటర్స్. అది కనెక్ట్ అవ్వం మనం. మన ఫేసెస్ ఉండాలి, మన ఎమోషన్స్ రావాలి, అవి కొంచెం ఉంటాయి కాబట్టి. బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఐ థింక్ ఇండియా ఇస్ నాట్ ఫార్ అవే. ఇప్పుడు మీరు సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, థార్లు అన్ని యూఆర్ ఎంజాయింగ్ కదా. ఐ డోంట్ థింక్ వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఇండియన్ కాంటెంట్ బీయింగ్ ఎంజాయ్డ్ అక్రాస్ ద వరల్డ్. సో ఫుల్ క్లారిటీ ఉంది అనమాట మీకు, అందుకే ఓటీటీని చూస్ చేసుకున్నారు. I think Netflix does a great job by crossing the boundaries and very true, exactly reaching out to globally. ట్రూ అండ్ అంటే లైక్ అవును ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు కూడా కొంచెం ఇది చూసిన తర్వాత అవును ఇదే బాగుంది కదా ఓటీటీ అనే థాట్లోనే ఉన్నారా? లైక్ హౌ డు యూ చూస్ ద ప్రాజెక్ట్స్, ఎలా ఫిక్స్ అయి ఉన్నారు? అంటే ఓటీటీ చేస్తా, ఓటీటీ ఇది బాగుంది కదా, మరి ఈ ఐడియా బాగుంది, మరి ఓటీటీనే చేద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్ ఏమైనా పెట్టుకున్నారా? లేకపోతే అలా ఏం ఉండదండి. అంటే ఐ థింక్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బీ అసోసియేటెడ్ విత్ గ్రేట్ స్టోరీస్, విత్ వెరీ గుడ్ స్టోరీస్. అంటే సాన్వి మేఘ్నా ఒక సినిమా చేస్తుంది అంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ నాకు. దట్స్ వాట్ ఐ వాంట్ టు బీ బ్రాండెడ్ యాజ్, అంటే దట్స్ వాట్ ఐ వాంట్ టు పిక్ ఆల్సో. సో ఐ థింక్ ఈ సినిమాతో కూడా ఐఎమ్ వెరీ షూర్ పీపుల్ విల్ సే దట్ చాలా మంచి సినిమా చేసింది అని. సో ఇంకా ఇట్స్ ఆల్ సెకండరీ ఇక్కడ వస్తుంది ఏం చేస్తున్నాము, బికాజ్ ఐ థింక్ నెట్ఫ్లిక్స్ రిలీజింగ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. నెట్ఫ్లిక్స్ అదే ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా వైడర్ బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మనం చూడొచ్చు దాన్ని. మేడ్ ఇన్ కొరియా హస్ డన్ సో వెల్ కదా, ఇప్పుడే సార్ చెప్పారు. సో ఐఎమ్ షూర్ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ క్రాసెస్ వాట్ యు హావ్ డన్. మీరు అన్న తర్వాత మీకు హోప్ ఇది స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది కదా. యా, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇప్పుడు మన సైడ్ కొన్ని అది మిత్సా లేకపోతే ట్రూ అనేది ఇన్సైడ్ ది ఇండస్ట్రీ ఉన్న మీరే చెప్పాలి. దట్ ఏంటంటే తెలుగు అమ్మాయిలకు ఇక్కడ ఎక్కువగా స్కోప్ ఉండదు, రాదు అనే థాట్ లో చెప్తారు. అండ్ స్టోరీస్ కూడా కొత్తగా తీస్తే యాక్సెప్ట్ చేయరు అనేది కూడా అంటారు. బట్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇండస్ట్రీ సైడ్ అలా చెయ్యరని అంటారు, కానీ ఇండస్ట్రీ నుంచి లైక్ బాయ్ ఇల్లరికం వెళ్ళడం ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ దే ఆర్ జస్ట్ ఎంకరేజింగ్ దెమ్ కదా. సో ఈ కాంట్రడిక్షన్ కి మీరేం చెప్తారు? అంటే ఏమో మరి ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్స్ చాలా వస్తున్నాయి కదండి. దెర్ ఇస్ ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దట్ ఇట్లనే అవుతుంది ఇట్లనే అవ్వదు అని. యాజ్ లాంగ్ యాజ్ ద కాంటెంట్ వర్క్స్. ఇప్పుడు ఒక సినిమా ఉంది, కొత్త కాన్సెప్ట్ తో వచ్చింది, అది పెద్ద హిట్ అయింది, మనం అటు వెళ్ళిపోతాం, చూసావా కొత్త కాన్సెప్ట్స్ తెస్తే ఎంత మంచి హిట్ అవుతుంది అని. సో మీరే అన్నారు లైక్ ఇట్స్ అ మిత్, ఇట్స్ రియలీ నాట్ అ ఫ్యాక్ట్ దట్ ఇట్లా చేస్తేనే. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ a film is written and how it is executed, how people perform. That's all at the end of the day, no matter what అని అనిపిస్తుంది. తెలుగు అమ్మాయిల గురించి అండర్స్టాండబుల్ అండి. ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు అదే అడుగుతారు. అంటే నాకంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతున్నారేమో నా గురించి అనిపిస్తుంది నాకు. ఎట్లా స్ట్రగుల్ ఏమైనా అవుతుంది ఇన్సైడ్ ద ఇండస్ట్రీ ఎలా ఉంది? ఫేర్ ఎనఫ్. అంటే ఎవరైనా ఐ థింక్ దర్ ఆల్సో మై వెల్ విషర్స్ ఇప్పుడు మీ లాంటి వాళ్ళు అడగడము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఐ యామ్ అండి. తమిళ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత నాకు అది అనిపించింది, లాంగ్వేజ్ ఇస్ రియలీ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్ అని అనిపించింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐమ్ ఆల్సో డూయింగ్ అ మలయాళం ఫిల్మ్. పాన్ ఇండియన్ హీరోయిన్ అది ఇప్పుడు నేర్చుకోవాలి. సో నాకు దాంతో ఒక నా మైండ్ లో ఒకటి లెవెల్ అప్ అయింది దట్ ఇక్కడే రావాలి, ఇక్కడే తెలుగులో సినిమా వస్తే అమేజింగ్ కదా. అంటే నాకు నా మదర్ టంగ్ తెలుగు కాబట్టి చాలా హాయిగా ఉంటుంది, చాలా ఇంటికెళ్ళి అన్నం తిన్నట్టు ఉంటుంది కాబట్టి దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. బట్ ఐఎమ్ ఆల్సో వెరీ ఆబ్వియస్లీ హ్యాపీ వేర్ ఎవర్ ఐ హ్యావ్ టు యాక్ట్. అది వచ్చినప్పుడు మనకు కూడా ఓ ఇది నేను ఇప్పుడు చేయగలనా, చేస్తానా, చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్. సో యా ఎలెన్, సో I think your journey is a little bit a kind of a roller coaster, I think so, because you have started a films though they didn't go for the release, and again you have started your journey with a full confidence. So what do you want to say about your journey? Like everybody else, I had my own ups and downs. Like I'm surprised that you were aware of my first movie which didn't release at all. Yeah, that was
And then even Vetrimaran sir's first movie was never released. I feel even sir. So it felt difficult that time, but now when I look back, no, this has happened for everybody, so it's no big deal. Yeah, I think we need to implement the quotation. First step is the stepping stone for success. I think. Yeah. We keep learning something or other from our past experiences. So I think I heard that, I read that you have been shooting the films or short films since your school age, Yes, right? yes, So yeah. what was the passion behind that? My father. Okay. His name is Rajarani Pandian. Yeah. So he is my inspiration. Okay. Even the Star movie, the father-son relationship is from my personal life only. Oh, So, okay. yeah. So that's the secret behind the success of Star movie. Yes, 100%. Even the first card is like dedicated to my father only. Sweet. So, how do you want to see your journey in the future, and what do you want to make? How you want to make the films? Either you want to choose in 70mm, or you just wanted to continue in OTT? I don't. I think one shouldn't consider this as OTT versus theatrical. Both should exist. Certain films has to be made for OTT. Certain films has to be made for theatrical. Right. That's how we should be clear about it. Yeah. And as a director, I wish my filmography is as versatile as possible. That's Sweet. what I'm trying to give. Superb. So, how do you handle both the direction and the acting simultaneously? You should answer this. Yeah? You know better. Yeah. How So- did I do it? Sorry. I had a team. Of course, heroine will say that, and producer will say that in his perspective. I just wanted to hear it from your. I have a very strong team, I would say. I'm blessed to have them who takes care of everything literally. Only till during the pre-production, until pre-production, I was part of them and planning and doing things. Okay. But on the floor, they took care of it. Okay. I'll just have to monitor it, redirect it a bit. Got it. If it's going somewhere wrong. You'll complete the base and you'll hand over the project to your team. Yes, it's especially because I have a good team. Like my friend Harish, he's also my co-director. In this movie, he's called as shadow director. Oh. So he almost shadow directed it. Okay. So he was there, and the DOP Dinesh, he's excellent. He has done lots of Telugu movies. What are those? Sitaramam. He did a Rashmika Mandana's portion. He did. Right. So many movies he has done. So Right. he is excellent. Like his dedication. He himself is a director. So luckily I have Harish and Dinesh. They took care of most of the part. Okay. So, and how do you share the experience with the Yuvan Shankar Raja sir? Yeah. So most of the people, even me too, love a lot about his and we love his albums a lot. So how do you want to share the experience? So whenever I work with Yuvan sir, I get to go to foreign countries for composition. Oh, that is My- nice. My first movie, that was my first abroad trip. It was in Bangkok. 5 days. Acha. 5 hours we walked. Rest of the time we were chilling. But So you want the rest of the life you want to work with Yuvan sir? yeah, right? second movie Dubai, this movie Dubai, 2 times I went to Dubai So chilling. now I know only one day for you. Sorry, ఏమన్నారు? కాదు ఇప్పుడు ఇక పై నుంచి ఒకే రోజు పంపించాలంటున్నాడు 5 రోజులు కాదని. For that 1 hour or 5 hours, we'll have to work for 5 days. Yeah, 5 days in a trip outside the work, right? I'll join you next time. Yeah, even Which, I felt the same thing. అంటే యువన్ సార్ తో వర్క్ Next చేయడానికి movie, we are planning to go to Brazil or something for composition. Yeah. okay, I will be any of the person to be the part of the team. At least to అంటే ఆ ట్రావెల్ చేయడానికైనా నేను ఏదో ఒక రకంగా అందులో ఉండడానికి చూస్తాను. I will థింక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్. ఏం చేస్తావు? Good thing is, Sagar sir is also a friend with. no, Yuvan sir. better I will teach you Telugu. Yeah. I will be your PA. I can travel with you. నెక్స్ట్ ఇస్ తమిళ సినిమా. సో లేదు మీకు ఛాన్స్. Emotional damage. But jokes apart, working with Yuvan sir has been the privilege. Like Yeah. especially this album has 9 songs with one surprise song, so totally 10 songs. So okay, so even for the OTT film, he take a lot of care for the films and music, right? Lot of Care regarding the music Yeah. and album.
అదే అండి ఇప్పుడు ఓటీటీ థియేటర్ అనేది మేబీ ఫర్ అవుట్ సైడ్ వరల్డ్ దే సీయింగ్, బట్ ఫర్ అస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ ఇట్స్ అ మూవీ రైట్ and the same effort goes in to create that art. When it comes to Yuvan, I mean, I work closely with him. We've done more than 4 movies he's done for our production house. He goes into a magical zone, and he's a guy, I think he just downloads from the universe. ఆయన వచ్చేసి నేను కూర్చొని కంపోజ్ చేయాలి అట్లా ఉండడు. ఇప్పుడు ఇఫ్ యూ డిన్నర్కి వెళ్ళారు అనుకోండి ఈవెన్ తోటి ఇట్లా కొడతా ఉంటాడు, టేబుల్ పైన కొడతా ఉంటాడు, ఏంది ఈవెన్ ఇలా కొడుతున్నాం అంటే ఏం లేదు సార్ అంటాడు. కానీ ఆయన మైండ్లో వచ్చేసి విల్ బి లైక్ డూయింగ్ సమ్ మ్యూజిక్. He's always he's a genius according to me. And I think recently వచ్చేసి ఇన్స్టాలో ఒక ట్రెండ్ ఏంటంటే ఈవెన్ we want Yuvan's drug అంటారు. సో అంటే he puts people in the trance zone. And like Ellen said, ప్యార్ ప్రేమ కళ్యాణం వచ్చేసి 9 songs ఉన్నాయి, all genres ఉన్నాయి దాంట్లో. If you take fun, emotional, breakup, love, mom song, grandmom songs, it's outstanding album. So it's one of my favorites. So every generation's song is there in that. Yes, of course. Okay. Super. So and మీరు కూడా సార్ లైక్ ఇప్పుడు ఒక మూవీ చేసేటప్పుడు ఓటీటీకి కానీ 70mm కి లైక్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా బడ్జెట్ కానీ టైం పీరియడ్ కానీ అండ్ లేదండి, టీమ్ తో వర్క్ ఆనెస్ట్లీ లేదండి. ఇంతకు ముందు చేసిన స్టార్ మూవీ వచ్చేసి వి పుష్డ్ ఆర్ లిమిట్స్. ఎందుకంటే ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు వచ్చేసి ప్రతి ఒక్కరు బడ్జెట్లో ఆలోచించాలి, హెల్తీ ఇండస్ట్రీ ఉండాలి. అండ్ హీరోకి మార్కెట్ అనేది నేను నమ్మను, దాన్ని కాంటెంట్కి మార్కెట్ నమ్ముతాను నేను. సో ఆ కాంటెంట్ బాగుంటే ఇఫ్ యూ హ్యావ్ ద కన్విక్షన్ టు రీచ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్, వీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. బట్ ఇన్ సేయింగ్ దట్ I don't want to be in a zone where you have to be passionate, you have to believe the content, but it should not be stupid is what I believe. Right. We have to believe that concept. ఎంత కావాలో అంత స్క్రీన్ పైన ఖచ్చితంగా పెట్టాలి మనం డబ్బుల్ని. ఇలన్ వచ్చేసి ఇంతకుముందు సినిమా వచ్చేసి బాంబేలో షూట్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్. ఇట్స్ ఈజీ టు సే ఇలన్ డోంట్ గో టు బాంబే షూట్ ఇన్ చెన్నై, వై డోంట్ యు షూట్ ఇన్ చెన్నై, అది ఈజీ వర్క్. కానీ అక్కడ తీస్తే కానీ అథెంటిసిటీ రాదు మనకి, అక్కడ తీస్తే కానీ ఆ ఫీల్ రాలేదని కొంచెం డైరెక్టర్లు వాళ్ళు నమ్మాలి, మనల్ని నమ్మించాలి, మనం చెప్పి కొంచెం డైరెక్టర్లు వినాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు టేక్ విదిన్ ద బడ్జెట్ బట్ డోంట్ గెట్ క్యారీడ్ అవే. Better example, Star's climax. It's easier to we should Yeah, so Star Climax is even now talked about. It is one of the best climaxes according to one of Tamil industry law. Single shot, 7 minutes single shot తీసాడు. చాలా మంది వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ అడిగారు సార్ తర్వాత, సార్ ఎలా సార్ మీరు ఆ క్లైమాక్స్ ఒప్పుకున్నారు అన్నారు. This is what is called Sanvi, like how Sanvi said, we should not follow a trend of movie making, we should create a trend. ఇప్పుడు తెలుగులో చూస్తే నాకు తెలిసి జాతిరత్నాలు, కోర్ట్ మూవీలు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, చాలా మంది వచ్చి ఫాలో చేయలేదు. వై ఇస్ బికమింగ్ ఎ హిట్? దట్స్ ద ఛాన్స్ యూ టేక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ అ డైరెక్టర్. సో స్టార్ క్లైమాక్స్ జనరల్గా చాలా మంది ఒప్పుకోరన్నారు నాతోటి. బట్ వై యూ టుక్ దట్ రిస్క్ ఇస్, వన్, ఐ బిలీవ్ ఇట్ విల్ వర్క్ రియలీ వెల్, టూ, హీ ఎక్స్క్యూటెడ్ రియలీ వెల్. సో ఈ కాన్సెప్ట్ రిస్కీ వన్, బట్ ఇట్ పేడ్ ఆఫ్ బ్రిలియంట్లీ ఇన్ ద మూవీ. అండ్ ఎలన్ గురించి మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఇందాక మన కంటిన్యూషన్లో లైక్ ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోస్ని చూసాం, ధనుష్ సార్ కూడా డైరెక్షన్ చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు. ఎట్ ద సేమ్ టైం రీసెంట్లీ లోకేష్ కనగరాజన్ కూడా హీరోగా చేస్తున్నారు, సైమల్టేనియస్లీ సీక్వెల్ మూవీస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎలన్? అంటే ఏది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతున్నారు? ప్యాషన్ అండి, ప్యాషన్. ఐ థింక్ హ్యూమన్ బీయింగ్స్ ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ రియలీ లైక్ సంథింగ్ you don't feel the pain in doing it kada. Right. So Ellen is that sort of a person, he loves cinema period. Cinema కోసం ఏమని చేస్తాడు, అది యాక్టింగ్ డైరెక్షన్, ఈజ్ a very good lyricist, people don't know about that. Right, I know. Very good I know. I know. Oh, in this cinema film. 10 songs రాసింది Ellen. Oh my god. So I think our love for cinema, passion for cinema, pain లేకుండా 24 hours కూడా పని చేస్తారు. పని చేయమంటే అది జస్ట్ లైక్ ఎనీ క్రికెటర్ కదా, స్పోర్ట్ నచ్చితే ఆడతాను, అదే Ellen అంతే. Sweet, superb. So of course it's a very wonderful question. Wow, thank you so much. Of course we are going to ask you to sing a lines of any of the songs from the film. Yeah, she's the singer. Very serious. యువన్ సార్ అసిస్టెంట్ మూడు వరకు పాడవరాదు ట్రావెల్ తీవన్ కదా, మీరు పాడండి. నేను పాడితే ఇంకోసారి నన్ను ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేస్తాను. నేను ఇక్కడ పాడితే నెక్స్ట్ టైం నన్ను అమ్మ నువ్వా ఒక బయటకు వెళ్ళిపోమ్మా అంటారు అక్కడి నుంచే. అవునా? సేమ్ నన్ను వద్దులే నన్ను. కాదు, ఆయన ఒక లైన్ ఒక లైన్. ప్లీజ్.
ऑलरेडी बोल दिया ना और लाइन sing. హలో I am not a singer. Definitely, I am not a singer. I am just a peak listener. లిసనర్ సింగ్ Hmm. Chance. நீங்க தான் லிரிசிஸ்ட் இல்ல இந்த மமிதா பைஜு ஒரு ஆடியோ லான்ச்ல பாடினாங்கல்ல. Some Yes, she went she for sang something. trolling song that. No, she sang something. ஏதோ ஒரு பாட்டு பண்ணாங்க. விஜய் சார் பாட்டு பண்ணாங்க. Yeah. Please sing that. அந்த மாதிரி நான் மாட்டிக்க What did he? అలాగా నేను ఇరుకను అంటున్నాడు Okay. అర్థం కాలేదు. ஒரு ఎక్స్‌పీరియన్స్ இருக்கு. நான் வந்து You don't want to face that experience again. No problem. నేను ఇరుకను అలా పాడి అంటున్నాడు ఓహో I can't sing. I'm not even a bathroom singer. జోక్ అసలు లిరిసిస్ట్ ఎన్ని లిరిసిస్ట్ will hum at least. இப்படி எழுதுறது. No, we are not going to leave you. What இப்படி பாரு. ஒரு லைன் பாடு I have a trauma actually. I really have a trauma. My brother who was sitting there. Even I have the trauma. I just wanted to get out of the trauma. Please sing a You line. should listen to my trauma first. So my brother who was sitting there, he knows about the trauma. So చిన్న వయసుల చిన్నప్పుడు I act well. నేను You perform well. சொல்லுங்க அதுதானே సరే సరే ఓకే I understand. నేను చాలా Depression. బాగా యాక్ట్ చేస్తాను సరే I act well. Yeah. So I thought I'm good at everything. Then there came a singing competition. I thought I'm good at everything and I applied for that as well. Okay. I prepared some song and I went there and I sang. So whatever, usually if I act, everybody claps. When that time I was like 6, 7, 8-year-old something. When I sang, everybody laughed. How traumatic that is. You want people to laugh. లాఫ్ இல்ல But they are not supposed to laugh. ఎంటర్టైన్మెంట్ They are not supposed to laugh. It is a patriotic song. సారీ I'm sorry. Seriously. వెరీ సారీ అదే మేము అదే ఫీల్ అవుతున్నాం అందరు నవ్వడమే కదా కావాలి అని. That is the day I stopped singing. ఓకే And writing. What was the song? Bharatiyar song. Bharatiyar. Bharatiyar. Poet, famous poet Bharatiyar. Okay. Yes. So okay. இவ்வளோ ஸ்டோரி எதுக்கு ஒரு லைன் பாடி காமி Drama Sandhi. Okay. I understand. your ఓన్లీ trauma. బామ్ డ్రామా Patriot song కి నవ్వారంటే ఆ డ్రామా వీ కెన్ అండర్స్టాండ్ దట్. సో సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీ కొత్త కాన్సెప్ట్తో అయితే వస్తున్నారు. సో మీరు సో ఈ మూవీతో అండ్ నెక్స్ట్ ఇది మీకు ఎలా అప్రిషియేషన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు అండ్ బన్నీ సార్ నుంచి అప్రిసియేషన్ ఎలా వచ్చింది ఈసారి? Hi Bunny sir, I'm a huge fan of you. I know one of your friend, not Sanvi, someone else. I've been trying to meet you through him. He said he'll make me meet you someday. If Wow. you are watching it, please give me an appointment. Thank you. Wow, so sweet. ఆపర్చునిస్ట్ Hey, opportunities ketta vartha. ಇಲ್ಲ ಸರ್ వెరీ గుడ్ That's like narcissist. And the mari adu. ఇలా ఛాన్స్ వచ్చినప్పుడే ఆ ఛాన్స్ డాన్స్ చేయాలి గ్రాబ్ చేసుకోవాలి. Yeah, సో yeah. నైస్ వీ కెన్ లెర్న్. Amma sir. Sendana poram. అండ్ వెరీ అంటే క్రేజీ కదా సార్ యువన్ సార్తో వెళ్తే ట్రిప్స్ ఎంజాయ్ చేయటము ఇంటర్వ్యూ వచ్చినప్పుడు బన్నీ సార్ది చెప్పడం వెరీ క్లెవర్ యు ఆర్. Smart. రైట్. Opportunities சொல்லாதீங்க. సారీ Smart అని சொல்லுங்க. Street smart. స్ట్రీట్ స్మార్ట్ ఓకే యా సో ఫన్నీగా ఇలా వెళ్తుంది అనమాట. మరి కష్టపడి ఇంకా ఎంత అడిగాం కాబట్టి మరి అసలు నిజంగా ఏంటి లవ్ గురించి అదన్నీ అడిగే బదులైతే మనం ఒకసారి నెట్ఫ్లిక్స్లో 21 ఆగస్ట్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి ప్యార్ ప్రేమ కళ్యాణం అది ఎలా వెళ్తుందో ఏంటో ఆ స్టోరీ అంతా మనం నెట్ఫ్లిక్స్లో చూద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఎన్టీవీ.